ఈరోజు ప్రపంచాన్ని చూస్తుంటే అధికారమంతా అత్యున్నత కుర్చీల్లో కూర్చున్న ఆ కొద్దిమంది చేతుల్లోనే ఉందని ఎవరికైనా అనిపిస్తుంది. ఇటీవల జరిగిన ఒక సంఘటన ప్రపంచం ఎటు వెళుతుందో స్పష్టంగా చూపించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడిని కలవడానికి బీజింగ్ వెళ్ళినప్పుడు అది కేవలం ఇద్దరు దేశాధినేతల మధ్య జరిగిన మీటింగ్ కాదు. ఆ రోజు ఆ రహస్య గదుల్లో ఆ విందుబళ్లల చుట్టూ కూర్చున్నది ఎవరు? Off with the usual pomp and circumstance, a welcome ceremony at the Great Hall of the People. Then U.S. and Chinese officials went behind closed doors for their high-stakes meeting. They discussed a number of big topics. అది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యాపార దిగ్గజాల సమావేశం. వారిలో టెస్లా మరియు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, కోట్ల మంది చేతుల్లో ఉన్న యాపిల్ ఫోన్ల సృష్టికర్త టిమ్ కుక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి రాజులాంటి ఎన్విడియా సీఈఓ, ఇంకా బోయింగ్, వీసా, ఎక్సాన్ మొబైల్ మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే బ్లాక్ రాక్ అధినేతలు ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఒకే గదిలో రాజకీయ బలం, టెక్నాలజీ బలం, ఆర్థిక బలం, మిలిటరీ బలం అన్నీ ఒక్కచోట చేరాయి. వీరు తీసుకునే ఒక్క నిర్ణయం ప్రపంచ మార్కెట్లను, ఉద్యోగాలను, బ్యాంకింగ్ వ్యవస్థలను, చివరికి మన జీవితాలను శాసించగలదు. ఈ దృశ్యాలు చూస్తుంటే లోకాన్ని నడిపించేది వీళ్లే కదా అని అనిపిస్తుంది. దేశాల తలరాతలు ఇలాంటి విందుబళ్లల దగ్గరే రాయబడతాయనిపిస్తుంది కదా. కానీ ఇక్కడే ప్రతి క్రైస్తవుడు ఒక ప్రశ్న వేసుకోవాలి. నిజంగా ఈ ప్రపంచాన్ని పాలిస్తున్నది ఎవరు? అమెరికానా? చైనానా? ప్రధానమంత్రులా? బిలియనీర్లా? టెక్నాలజీ కంపెనీలా? లేక సాతానా? కాదు. వీళ్ళందరికీ పైన, అన్ని సింహాసనాల మీద, అన్ని సామ్రాజ్యాల మీద, సమస్త అధికారుల మీద కూర్చున్న ఒక సర్వాధికారి ఉన్నాడు. బైబిల్ దీనికి సూటిగా సమాధానమిస్తోంది. దానియేలు 2:21 ప్రకారం ఆయనే కాలములను, సమయములను మార్చువాడయ్యుండి రాజులను త్రోసివేస్తున్నాడు, రాజులను నియమిస్తున్నాడు. దీనర్థమేంటో తెలుసా? ఏ రాజైనా సింహాసనం ఎక్కాడు అంటే అది దేవుడు అనుమతిస్తేనే. ఏ అధికారికైనా ఊపిరాడుతోంది అంటే అది దేవుడు అనుగ్రహిస్తేనే. మనుషులు గొప్ప గొప్ప ప్లాన్లు వేసుకోవచ్చు, ఫైళ్ల మీద సంతకాలు చేయవచ్చు, బిలియన్ల కొద్దీ డాలర్లు మార్చవచ్చు, కానీ చరిత్రను నిర్ణయించేది మాత్రం దేవుడే. దేవుడు న్యూస్ ఛానల్స్ చూసి భయపడడు. చైనాను చూసిగాని, అమెరికాను చూసిగాని దేవునికి వణుకు పుట్టదు. బిలియనీర్లను చూసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసి దేవుడు ఆశ్చర్యపోడు. క్రీస్తు వ్యద్రోహి సిస్టమ్ను చూసిగాని, సాతానును గాని పరలోకం ఏమాత్రం భయపడదు. దేవుడే సమస్తాన్ని పాలిస్తున్నాడు. కాని బైబిల్ మనకు మరో భయంకరమైన సత్యాన్ని కూడా బోధిస్తోంది. మనం బ్రతుకుతున్న ఈ లోకం ఆధ్యాత్మికంగా పవిత్రమైనది కాదు. బైబిల్ లోకం గురించి హెచ్చరిస్తున్నప్పుడు దేవుడు సృష్టించిన భూమి చెడ్డది అని చెప్పడం లేదు. కీర్తనలు 24:1 ప్రకారం భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే. మరి దేవుడు దేని గురించి హెచ్చరిస్తున్నాడు? మనిషి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ నిర్మించుకున్న ఈ వ్యవస్థ గురించి హెచ్చరిస్తున్నాడు. ఇది గర్వంతో, దురాశతో, మోసంతో కట్టబడిన వ్యవస్థ. మాకు దేవుడు అక్కర్లేదు, మాకు మేమే దేవుళ్ళం, మా నైతికతను మేమే రాసుకుంటాం, మమ్మల్ని మేమే రక్షించుకుంటామని విర్రవీగే వ్యవస్థ. ఈ ఆత్మ ఈనాటిది కాదు. ఆదికాండము 11వ అధ్యాయంలో బాబేలు గోపురం కట్టినప్పటి ఆత్మ ఇది. ఆకాశమునంటూ ఒక గోపురమును కట్టుకొని మనకు మేమే పేరు సంపాదించుకుందాం అని మనుషులు ఏకమయ్యారు. ఈరోజు జరుగుతున్నది కూడా అదే. అందుకే 1 యోహాను 2:15 స్పష్టంగా చెబుతోంది, ఈ లోకమునైనను, లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఈ లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము. నేటి ప్రపంచాన్ని చూడండి, ఇది మీకు స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేనంత టెక్నాలజీ మనకుంది, కానీ దేవుని భయం లేదు. ఎన్నడూ లేనంత డబ్బు గ్లోబల్ మార్కెట్లలో తిరుగుతోంది, కానీ మనిషి గుండెలో ఎంతో ఖాళీ. ఎన్నో కమ్యూనికేషన్ సాధనాలు ఉన్నాయి, కానీ మనుషులు మునుపెన్నడూ లేనంత ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. మనకు ఎంటర్టైన్మెంట్ పెరిగింది, కానీ నిత్యత్వం పట్ల ధ్యాస తగ్గింది. ఈ లోకం ఏం నిర్మిస్తోందో తెలుసా? ఒక భయంకరమైన కంట్రోల్ సిస్టమ్. నిన్ను కట్టడి చేసే డబ్బు, నిన్ను గమనించే సర్వేలెన్స్, నిన్ను దేవునికి దూరం చేసే ఆకర్షణలు. ఈ లోక వ్యవస్థ వెనుక ఒక అదృశ్య శత్రువు ఉన్నాడు. 2 కొరింథీలకు 4:4 ప్రకారం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను. సాతాను ఈ లోకాన్ని గ్రుడ్డిగా చేస్తున్నాడు.
అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సాతాను దేవుడు కాదు, వాడు సర్వశక్తిమంతుడు కాదు, వాడు ఏదీ సృష్టించలేడు. కానీ బైబిల్ చెబుతోంది, అంత్యదినాల్లో ఈ ప్రపంచమంతా ఏకమై క్రీస్తు వ్యద్రోహి కిందకి వెళుతుంది. ప్రకటన 13వ అధ్యాయం దీని గురించే చెబుతోంది. ఒకే నాయకుడు, ఒకే ఆర్థిక వ్యవస్థ, ఒకే మతం. ఆ ముద్రగలవాడు తప్ప క్రయ విక్రయములు చేయడానికి ఎవరికీ అధికారం లేకుండా చేస్తాడు. ప్రపంచం ఈరోజు ఆ దిశగానే వెళుతోంది. అంతా సెంట్రలైజ్ అయిపోతోంది, అంతా డిజిటల్ మయమవుతోంది. శాంతి ప్రభువైన యేసయ్య లేకుండానే లోకంలో శాంతిని తీసుకురాగలమని ఈ ప్రపంచం నమ్ముతోంది. అది మీకు స్వేచ్ఛనిస్తానని వాగ్దానం చేసి మిమ్మల్ని బానిసలుగా చేసుకుంటుంది. అందుకే యేసయ్య మత్తయి 24:4లో ఒక గొప్ప హెచ్చరిక చేశాడు. ఎవడునూ మిమ్ము మోసపరచకుండా చూచుకొనుడి. యేసయ్య యుద్ధాల గురించి, భూకంపాల గురించి చెప్పకముందే మోసపోకండి అని చెప్పాడు. ఎందుకంటే అంత్యదినాల్లోని ప్రధానమైన ఆయుధం మోసం. టెక్నాలజీని చూసి, నాయకులను చూసి, అబద్ధపు అద్భుతాలను చూసి జనాలు మోసపోతారు. మరి ఇదంతా విన్న తర్వాత మన ప్రతిస్పందన ఏంటి? సాతాను ఈ లోకంలో పనిచేస్తున్నాడు అని వినగానే చాలామంది భయపడిపోతారు. అంధకారం గెలుస్తోందేమో అని దాక్కుంటారు. లేదు, బైబిల్ సాతానును చూసి భయపడమని చెప్పలేదు, వాడిని ఎదిరించమని చెప్పింది. యాకోబు 4:7 ప్రకారం అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఈ లోకాన్ని చూసి భయపడమని దేవుడు చెప్పలేదు, విశ్వాసంతో ఈ లోకాన్ని జయించమని చెప్పాడు. క్రీస్తు వ్యద్రోహి వస్తాడని భయపడటం కాదు, క్రీస్తు వస్తాడని ఎదురుచూడటం క్రైస్తవ లక్షణం. తీతు 2:13 చెబుతున్నట్లు, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నాము. మన ప్రతిస్పందన భయం కాదు, పరిశుద్ధత. మన ప్రతిస్పందన సువార్త ప్రకటించడం. ఎందుకంటే అసలైన ప్రశ్న ప్రపంచాన్ని ఎవరు పాలిస్తున్నారు అన్నది కాదు, నీ హృదయాన్ని ఎవరు పాలిస్తున్నారన్నది ముఖ్యం. నీకు లోకంలో జరిగే రాజకీయాలు తెలిసి ఉండొచ్చు, దేవుని ప్రవచనాలు తెలిసి ఉండొచ్చు, క్రీస్తు వ్యద్రోహి ఎప్పుడు వస్తాడో అంచనా వేయొచ్చు. కానీ నువ్వు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించకపోతే నువ్వు నశించిపోతావు. ఈ లోక వ్యవస్థ గతించిపోతుంది మిత్రమా. ఆ బిలియనీర్లు మాయమైపోతారు, ఆ విందు బళ్లలు, ఆ ఒప్పందాలు మరిచిపోబడతాయి, ఆ టెక్నాలజీ పాతబడిపోతుంది, ఆ వార్తలు కనుమరుగైపోతాయి. 1 యోహాను 2:17 స్పష్టంగా చెబుతోంది, లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచువును. ఈ వాక్యం వింటున్న నా సహోదరీ సహోదరుడా, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ లోక ఆశల్లో పడి కొట్టుకుపోతున్నావా? శాశ్వతంగా నిలిచే దేవుని రాజ్యాన్ని విడిచిపెట్టి నాశనమైపోయే వాటి వెంట పరుగెడుతున్నావా? ఈరోజే ఆగిపో, దేవుని వైపు తిరుగు. నాతో పాటు నీ గుండె మీద చెయ్యి వేసుకొని కన్నీటితో ఈ ప్రార్థన చెయ్యి. యేసయ్యా, నేను పాపిని. ఈ లోకాన్ని, ఈ లోక సంబంధమైన ఆకర్షణలను చూసి నేను మోసపోయాను నాయనా. లోకము దాని ఆశలు గతించిపోతాయని ఈరోజు నాకు అర్థమైంది నాయనా. నా హృదయాన్ని నీ రక్తంతో కడుగు, నా పాపాలను క్షమించు. సాతాను వేసే ఎలాంటి ఉచ్చులో నేను పడకుండా, క్రీస్తు వ్యద్రోహి వ్యవస్థకు నేను తలొగ్గకుండా, నా ప్రాణం పోయినా సరే నా ఆఖరి శ్వాస వరకు నీ చిత్తము జరిగించువాడిగా నన్ను మార్చు. నన్ను, నా కుటుంబాన్ని నీ రాకడ కోసం ఇప్పుడే సిద్ధపరచు. ఇన్ జీసస్ నేమ్, ఆమేన్. నా ప్రియమైన స్నేహితులారా, ఈ ప్రార్థన మీరు మనస్ఫూర్తిగా చేసి ఉంటే, ఈ లోకాన్ని విడిచి యేసయ్య కోసం బ్రతుకుతాను అని మీరు నిర్ణయించుకుంటే, కమెంట్స్లో నా హృదయం యేసయ్యదే అని టైప్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి నిత్య జీవమునకు వారసులుగా చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. Strength in grace. It's all about Jesus.